మేడం ఓకే. స్టార్ట్ చేస్తున్నాం సార్. నిజంగా అప్పుడు సుగుణ మేడం చెప్పినట్టు ఈ నేను చాలా చూసాను, కానీ ఇంత ఇదిగా నిరంతరంగా అప్పుడే 3వ సంవత్సరం ఈ మధ్యాహ్నం కూడా ఉంటుంది. ఇటువంటి గ్రేట్ జూమ్ సెక్షన్ కి నిర్వాహకులకు, శైలజ మేడంకు ముందు మనం గ్రాటిట్యూడ్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే మనం తెల్లారి లేవంగానే మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎట్లా మన భూమాత మన రాత్రి అంతా హాయిగా నిద్రపోవడానికి అవకాశం ఇచ్చిన, తను నిరంతరం పనిచేస్తూ ఉన్న శరీర అవయవాలు మనకి సహకరించిన అన్నింటికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ మరి నాకు అవకాశం ఇచ్చిన ఈ ఈ ప్లాట్ఫామ్కి నేను ఎంతో రుణపడి ఉన్నాము, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే పొద్దున లేచి రాత్రి నా జూమ్ ఇస్తూ లింక్ అందరికీ పంపించడం జరిగింది. ఇంత ముందుకన్నా అప్పుడు ఇంకా ఉధృతంగా, అందుకనే నిన్న అయిపోయినాక ఈ కంటిన్యూటీ ఇలాగే ఉండాలని చెప్పేసి ఈరోజు నేను నవీన మేడం రిక్వెస్ట్ చేశాను. అఫ్ కోర్స్ ఏదైనా ఓకే అనుకోండి, ఓకేనెస్ లో ఉంటాం. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ జూమ్ నిర్వాహకులు, ముఖ్యంగా నవీన మేడము, సుష్మా మేడం, సుగుణ మేడం అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం కాదు, నేను ఎన్నుకున్న టాపిక్ ఏంటంటే గురువు. గురువు అంటే ఎవరు? దీనికి ఇంతకు ముందు మేము ఇక్కడ రెగ్యులర్గా 5:30 నుంచి 7 గంటల వరకు అన్ని రకాల బాడీకి సంబంధించిన ఎక్సర్సైజులు, ఆసనాలు, తర్వాత మెడిటేషన్ అన్ని కలిపి చేస్తుండేవాళ్ళం. అందులో మా శైలజ మేడము, దివాంజీ అందరూ ఎంత మంది వచ్చారో అవన్నీ యోగా ఫ్రెండ్స్ అని పెట్టుకున్నాం అనమాట. అది ఇప్పటికే ఉంది గ్రూపు. అయితే ఏంటంటే మరి ఎప్పుడు ఒకలానే ఉండదు కదా. చూడండి, ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఈ జూమ్ లో వచ్చారు, చాలా మంది వచ్చారు ఈవేళ. అంచేత నవీన మేడంకి రిక్వెస్ట్, మరి ఈరోజు మరి నిన్న వచ్చిన వాళ్ళు ఈవేళ ఉన్నారు, ఉండకపోవచ్చు, కానీ కొత్త వాళ్ళు వచ్చారు కనుక ఒకసారి ఏవి వేయగలిరేమో చూడండి. ఏవినా సార్? ఒక్క నిమిషం సార్. 1 మినిట్. మీకు హోస్ట్ ఇచ్చాను, మళ్ళీ నాకు హోస్ట్ ఎవరా? కొంచెం నేను ఏవి వేస్తాను. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి నా పేరు మీద నొక్కేసేయండి, హోస్ట్ అని వచ్చింది ఒకసారి. ఏవి వేయాలంటే హోస్ట్ ఉండాలి. ఈ లోపల మాట్లాడచ్చా? మాట్లాడండి సార్, అంతలోకి మాట్లాడండి. ఓకే ఓకే. ముందుగా మేము చాలా మంది 40-50 మంది ఉండేవాళ్ళం. ఇప్పటికీ కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఫస్ట్ ని ప్రేయర్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఇక్కడ మనం గురువు అనే దాని మీద మన టాపిక్ కనుక ముందు, గురువు అంటే ఎవరు? గురువు అంటే బరువు అయిన వాడు. ఇంకోటి ఏంటంటే తమసోమ జ్యోతిర్లింగమేయ, చీకటి నుంచి వెలుగులోకి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకొచ్చే మార్గదర్శే మన గురువు. అందువల్లనే గురువు గారిని ఒకసారి స్మృతించుకుంటూ, గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర, గురుదేవో మహేశ్వర, తస్మై శ్రీ గురువే నమః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగాయ. ఈ 3 వాక్యాల్లో ఎంత అర్థం ఉందో చూసుకోండి. అసత్యం నుంచి సత్యంలోకి తీసుకొచ్చావు, అలాగే చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావడము,
మృత్యోర్మ అంటే మృతం నుంచి అమృతంలోకి తీసుకురావడం. ఇట్లా మనం తర్వాత ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్విన వదితమస్తు మా విద్విషావహై. అంటే గురు శిష్యుల సంబంధం తెలిపే గొప్ప వాక్యం ఇది. అలాగే నెక్స్ట్ ఓం సర్వేషాం సృష్టి భవతు ఓం సర్వేషాం శాంతి భవతు. పత్రిజీ ఆశయాలతో ప్రేరణ చెంది ధ్యాన ప్రపంచంలో అడుగుపెట్టి నిరంతరం ధ్యాన ప్రచారమే ధ్యేయంగా అవిరళ కృషి చేస్తున్న నిస్వార్థ సైనికులు శ్రీ చిట్టూరి సత్యనారాయణమూర్తి గారు 1963-66 కాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన వైజాగ్ కు సమీపంలోని పెందుర్తిలో అపిటైట్ మినరల్స్ లో అన్వేషణ, మార్కెటింగ్ విభాగాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. 1969 జూన్లో బిఎస్సి బిఈడి చేసిన బొల్లినేని కల్పనా సత్యవతిని వివాహం చేసుకున్నారు. అనంతరం కడపలో ప్రభుత్వ భూగర్భ జలశాఖలో అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ హోదాలలో పనిచేశారు. 2000 సంవత్సరంలో పదవీ విరమణ చేసిన ఆయన తన పదవీ కాలంలో జిల్లా కలెక్టర్, మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల ద్వారా అనేక ప్రశంసలు పొందారు. ఆయనకు 2004వ సంవత్సరం అక్టోబర్ నెలలో పత్రిజీ మహాసేనితో పరిచయం జరిగింది. దాంతో పత్రిజీ ఆశయాలతో స్ఫూర్తి పొంది ధ్యాన ప్రచారానికి నడుం బిగించారు. 2005వ సంవత్సరంలో పత్రిజీచే మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. అలాగే 2007వ సంవత్సరం జనవరిలో భారతదేశంలోనే మొదటిసారిగా పిరమిడ్ హౌస్ నిర్మాణం చేసి పత్రిజీ మహాసేనితో ప్రారంభించారు. అనంతరం నిరంతర ధ్యాన సాధన చేస్తూ ధ్యాన ప్రచారంలో అవిశ్రాంతంగా శ్రమించారు. పత్రిజీతో కలిసి భారతదేశమంతటా ట్రెక్కింగ్ లో నిర్వహించారు. వీటితో పాటు పత్రిజీ మానసపుత్రిక ధ్యాన జగత్ ప్రమోటర్ గా శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాక్షేత్ర నిర్మాణంలో తొలి రోజు నుంచి ఈనాటి వరకు తన గురుతరమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిరంతరం ధ్యాన ప్రచారమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న శ్రీ సత్యనారాయణమూర్తి గారి సేవలు అనన్యం, అనన్య సామాన్యం, కడు ప్రశంసనీయం. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఉంది సార్ మీ వీడియో. మొట్టమొదటి పిరమిడ్ మీ ద్వారా జరిగిందా సార్? ఓకే, మొట్టమొదటి పిరమిడ్ మీ ద్వారా చెప్తాను. అది ఇప్పుడు యాక్చువల్ గా చెప్పండి, నిజంగా టిఎంసి వచ్చాక మనకి అద్భుతమే అద్భుతం. ఈ టోటల్ 2 గంటలు నేను చెప్పగలిగినది 2 నిమిషాల్లో ఎలా చెప్పారు చూడండి, ఎంత కండెన్స్ చేసి. నిజంగా ఆ కంపైల్ చేసిన ఎడిటింగ్, మనకి చెప్పిన వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఎడిట్ చేసి, ఎంత గ్రేట్ నిజంగా. వాళ్ళకి నేను నిరంతరం గ్రాటిట్యూడ్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే 30 గంట ఎంతో ఉంది కదా, ఈ 30 గంట కూడా ఆల్రెడీ చెప్పేశారు. ఈ 2 minutes లో అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు కానీ చెప్పాలి కదా వివరంగాను చాలా. సో మనం ఇప్పుడు గురు సాంగత్యం గురించి చెప్పుకుంటున్నాం. గురు సాంగత్యం అంటే మరి నీకు గర్భం నుంచి బయటికి రాగానే నీకు తొలి గురువు ఎవరండి? మాత, తర్వాత పిత. మాతాపితలే మనకి మన జన్మకి కారకులు. అలాగే మనలోకి ఆత్మ 5వ నెలలో వస్తుందని అంటారు. అది తల్లులకే తెలియాలి. ఆ కదలిక ఏర్పడించి అది యాక్చువల్గా మన బర్త్డే. మనం ఏమో పుట్టినాక అదేదో చెప్పుకుంటా ఉంటాం. కానీ సరే అండి, అవి పక్కన పెట్టండి. కానీ అటువంటి మాతాపితులు మనకి తొలి గురువులు.
వాళ్ళకి నిరంతరం మనం గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. తర్వాత గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురువు ఎక్కడ నెక్స్ట్ మనం ఎలిమెంటరీ స్కూల్లోనో ఎక్కడో స్కూల్లో చేస్తారు, అక్షరాభ్యాసం చేస్తారు ఆ గురువు. ఇప్పుడు మరి ఈ 5th క్లాస్ రోజు వరకు 3 ధ్యానం. మూర్తి సార్ అన్మ్యూట్ చేసుకోరా ఒకసారి? ఆన్ కావట్లేదు సార్ మీది. అన్నట్టు ఇప్పుడు ఓకేనండి. ఓకే సార్. ఓకేనండి. అంటే ఓకే సార్. ఇప్పటిదాకా వినపడలేదా? ఇప్పుడే కనిపించలేదు సార్. జస్ట్ సరే. ఇప్పుడు ఆన్ ఏంటో అయింది. అట్లా అక్కడక్కడ అప్పుడప్పుడు అవుతుంది. చూడండి, నిజంగా ఈ నిర్వాహకులు ఇప్పుడు అక్కడ సుగుణ గాని, సుష్మా గాని, మన ముఖ్యంగా మన నవీన గాని ఏంటంటే ప్రతి క్షణం కూడా ఎంతో ఇదిగా చూస్తా ఉంటారు. చూడకపోతే అక్కడ అది కంటిన్యూ అవ్వదు. అటువంటి వాళ్ళందరికీ మళ్ళీ నాకు కృతజ్ఞ ఎంతైనా చెప్పుకున్నా తప్పే. సో ఈ విధంగా మనం గురువులు, ఎలిమెంటరీ స్టడీస్ లో వచ్చిన గురువులు, మరి 5వ తరగతి వరకు ఉన్న గురువులు మర్చిపోగలరా? ఇప్పటికీ కూడా నాకు గుర్తునే ఉన్నారు. నాకు ఆ టైంలో కొంచెం మరి అంత కామ్గా ఇదిగా ఉండము, బలవంతంగా స్కూల్కి ఇది పంపిస్తారంటారు. అక్కడ మాస్టర్ కొంచెం సరిగ్గా లేకపోతే ప్యాకబెత్తే ఉంటారు, మీకు కొట్టేవారు కూడా. అవన్నీ చూడండి ఎంత ఎంత ఇదో. ఎందుకంటే గురువు అనేవాడు మనం శిక్షించామని అనుకుంటున్నాం, కానీ మనని క్రమశిక్షణ నేర్పడానికి చేసినది. అది ఆ టైంలో మధ్యలో వెళ్ళిపోయి ఎక్కడికో పారిపోయి ఇటువంటివన్నీ మరి చాలా మందికి మీకు అనుభవం ఉండి ఉంటుంది. నా అనుభవంతోటి ఆడ మామిడి చెట్లు వెళ్ళిపోయి అక్కడేమో మామిడికాయలు కోసేసుకుంటే ఎవడో ఆడ వచ్చి పట్టుకుని మనని కొట్టి, అది ఎంత ఇటువంటివన్నీ కూడా చిలిపి చేష్టలే, కానీ అదే చిల్లర చేష్టలు, కానీ అప్పుడు అది చిలిపితనం అనమాట. ఆ విధంగా నాకు చాలా ఇప్పటికీ గుర్తులున్నాయి అలాగా. కానీ అది మరి ఈ ప్లాట్ఫామ్ మీద అంత డీటెయిల్ గా చెప్పడానికి ఉండదు. తర్వాత మళ్ళీ హై స్కూల్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎలిమెంటరీ స్టడీ నుంచి మళ్ళీ హై స్కూల్కి వెళ్తాను. హై స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న జోక్ ఏంటంటే అక్కడ అక్కడ ఎంట్రన్స్ పెట్టారమ్మా మా మై ఫ్రెండ్స్. ఆ ఎంట్రన్స్ పెట్టినప్పుడు బోర్డు మీద రాస్తారు, ఈ మాదిరి ఇప్పుడు మాదిరి కాదు, అప్పట్లో 1950s లో 50s చాలా మంది పుట్టే ఉండరు. సో నాకు మా అక్క మాకన్నా 2 ఏళ్ళు పెద్దది, కానీ మానసిక అది స్టడీస్ లో కొంచెం అంతంత మాత్రమే. ఆ విధంగా బోర్డు మీద రాస్తే దానికి ఆన్సర్ కావాలి కదా మనకి. నేను మామూలుగా ఆన్సర్ రాసుకున్నాను, నేను పాస్ అయ్యాను. మా అక్క ఏం చేసిందంటే అందులో ఏదైతే రాసిందో క్వశ్చన్స్ తను కూడా అదే క్వశ్చన్స్ రాసి ఇచ్చేసింది. సో బ్యాక్ అయిపోయింది, నాకన్నా బ్యాక్ అయిపోయింది. సో హై స్కూల్ మాస్టర్స్ వచ్చేసరికి సబ్జెక్ట్స్ విడివిడిగా ఉంటాయి. మా ఇంగ్లీష్ మాస్టర్ ఇప్పటికీ గుర్తుంది. ఏమాత్రం ఇదైనా చాలా ఇదనమాట. మాకు అక్కడ పాక ఉండేది. పాక అంటే దీంతో ఉంటాయండి, అది ఒక్కరు లాగి దాంట్లో అది పెట్టి కొట్టేవాడు. నిజంగా ఎర్రగా అయిపోయింది. నిజంగా ఎంత కర్కశలా అని ఇప్పుడు అలాగే ఏమాత్రం చేసినా ఇంకా అవుట్ వెళ్ళిపో కానీ ఎర్ర కందిపోయేది అనమాట. ఎంత అదో దానికి ప్రిపేర్ అయిపోయి ఉండేవాళ్ళు అనమాట. సో ఆ గురువు గారిని కూడా నేను మర్చిపోలేము. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు ఉండరండి. ఎప్పుడో నేను 50s లో మాట్లాడుతాను, అప్పటికే వాళ్ళు 20-30 ఏళ్ళు పట్టి ఉంటారు కదా. సో నెక్స్ట్
హై స్కూలు హై స్కూల్లో ఎంతో మంది మాస్టర్స్ ఇప్పటికే గుర్తున్నారు. అది నెక్స్ట్ మళ్ళీ కాలేజీ. కాలేజీకి వెళ్ళి కాలేజీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ డిఫరెంట్‌గా సబ్జెక్ట్స్ మారతాయి. ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్స్ 3 ఎన్నో ఉంటాయి బీఎస్సీలో. ఆ మూడింట్లో ఆ మాస్టర్స్ అందరూ కూడా నాకు గుర్తున్నారు. అన్నీ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ మాకు ప్రత్యేకంగా ఒక జియాలజీ సబ్జెక్ట్ కూడా ఉండేది సబ్జెక్ట్. ఈ విధంగా ఆర్ట్స్, సైన్స్, ఇంగ్లీషు, తెలుగు ఒక బ్లాక్‌లో ఉండేది. ఇప్పటికీ రాజమండ్రి వాస్తవులు తెలుసుంటే తెలుస్తుంది. 2 బ్లాక్‌లు ఉంటాయి పెద్దయి. ఒకటి ఆర్ట్స్ బ్లాక్, ఒకటి సైన్స్ బ్లాక్ అంటాం. దాని మొదటి నుంచి కూడా ఈ ఈ కాలేజీకి ఎంత విశిష్టత ఉందంటే 1850లో నుంచి స్టార్ట్ అయిన ఈ కాలేజీ ఇప్పటికి ఎంత ఉందండి? 175 ఏళ్ల చరిత్ర ఉన్నది. మరి ఈ ఇండియాలో ఎన్ని ఉంటాయో అలాగా. కానీ మన అదృష్టం ఏంటంటే ఆ కాలేజీ ఇప్పటికీ అలా ఉంది. చాలా గ్రేట్‌గా ఉంది. ఎన్నెన్నో కోర్సులు, ఎన్నెన్నో హాస్టల్స్ ఎన్నెన్నో పెరిగాయి. ఆ కాలేజీలో చదువుతున్న మాస్టర్స్ అందరూ ఇప్పటికీ గుర్తున్నారు. తర్వాత ఆ చెట్ల కింద మా క్యారియర్ వచ్చేది మధ్యాహ్నం. ఎవరో తీసుకొచ్చేవారు. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉండేవాళ్ళం. అవన్నీ గుర్తున్నాయి. కాలేజీకి వెళ్ళడం గానీ, అప్పుడు మీరు చెప్తే చూడండి పైసలని ఉండేవి. 25 పైసలు. ఆహ్, ఈ 4 కిలోమీటర్లు సిటీ బస్సు. అంటే పావలా అంటాం అది. అటువంటిది ఇద్దరు కలిస్తే గనక కాలేజీకి టైంకెళ్ళాలి గదా! ఇద్దరు కలిస్తే గనక రిక్షా. ఏ రిక్షా? ఆటోలు కావు. తొక్కుడు రిక్షా. అందులో రాజమండ్రి మీకు గుర్తుందో లేదో చాలా ఎత్తులో ఉంటాయి, పల్లాలుంటాయి. ఎత్తులో ఉన్నప్పుడు కొంచెం దిగిపోయి మనమే తోయాలి. ఆయన గొప్ప ఎక్స్‌పీరియన్స్‌లేనండి. ఆ విధంగా అలా చదువుకున్నాము. నా బీఎస్సీ మొత్తానికి 3 సంవత్సరాలకి నాకయిన ఖర్చు రూ. 1000. ఆశ్చర్యంగా ఉందా? అలాగే మళ్ళీ కాలేజీ అయ్యాక మరి ఆ గురువులందరూ నాకు గుర్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. వాళ్ళు గూడా ఎప్పటికి ఉండరు. ఆల్‌మోస్ట్ ఉండరు. ఎవ్వరు ఉండరు. సరే తర్వాత యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో అదొక పెద్ద ప్రపంచం. అది అంతా ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేర్ అప్పుడు. ఇప్పుడు కొన్ని ఇప్పుడు అప్పుడు కోర్సులు కావాలంటే యూనివర్సిటీలకే వెళ్ళాలి. అసలు ఈ 2 రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయిండేది 4, 5 యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. ఆంధ్రాలో వచ్చేసరికి ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ వెంకటేశ్వర యూనివర్సిటీ అంతే. అంత మాత్రమే. ఓకే. ఈ విధంగా యూనివర్సిటీ స్టడీస్ 3 సంవత్సరాలు చదివి నా అక్కడికెళ్ళేసరికి సబ్జెక్ట్ ఒకటే అవుతుంది. అది జియాలజీ. జియాలజీ అంటే ఎర్త్ సైన్స్. నేను చెప్పాను గదా! అప్పటి గురువులంటే ఇంకా ప్రొఫెసర్స్ అన్నమాట. వాళ్ళందరూ నాకు గుర్తున్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మరి ఇవన్నీ కూడా ఎంఎస్సీ అయిపోయింది. రీసెర్చ్ కూడా అయింది కొంత. ఆ తర్వాత నాకు నేను చాలా మిడిల్ క్లాస్ పీపుల్. ఆహ్, నాకు జాబ్ అవసరము. అంచేత రిసర్చ్ ఇంకో 2 ఏళ్ళు ఉంటే వచ్చేదేమో కానీ, నా అవసరం కొద్దీ నాకు లక్కీగా ఫస్ట్‌నే గెజిటెడ్ ఇందాక దాంట్లో ఉన్నట్టు. నా ఫస్ట్ అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్‌గా నాకు కడపలో రావడం. ఈ లోపల నాకు ఆహ్, మా కల్పనతో నాకు మ్యారేజ్ అవ్వడం. ఆవిడ నాకు సహకరించడం. ఆ విధంగా అప్పుడు ఆవిడకి రూ. 150 ట్యుటోరియల్ కాలేజీలో వచ్చేది. తర్వాత 250 తర్వాత జిల్లా పరిషత్‌లో జాబొచ్చింది. అన్ ఆహ్, అదైతే వస్తుంది కానీ 40 కిలోమీటర్ల దూరం వైజాగ్‌కి. ఇయన్నీ అయితే నాకు జాబొచ్చింది గనక పర్మనెంట్ జాబ్ అని. మరి తనది పర్మనెంటే. కానీ వీలు కాదు గనక దానికి రిజైన్ చేయవలసొచ్చింది. ఆ విధంగా అప్పటి ఆమె చేస్తున్న ఆహ్ స్కూల్లో ఉన్న గురువు ఇప్పటికీ గుర్తున్నాడు నాకు. ఎంత ఆప్యాయంగా ఉండేవారన్నమాట. అప్పుడు ఈవిడ క్యారింగ్ ఉంటే ఎంత అమ్మాయి కింద చూస్తూ ఎంత మర్చిపోలేను నిజంగా. వాళ్ళు నిరంతరం ఆ గురువులకి కృతజ్ఞత ఎంత చెప్పుకున్నా తక్కువే యాక్చువల్‌గా. వాళ్ళు బాడీ వెకేట్ చేసుంటారు. కానీ ఆళ్ళు అలాగే మనకు గుర్తున్నారు. అలాగే మీ అందరికీ కూడా ఇదే అనుభవం ఉంటుంది డెఫినిట్‌గాను. గురువుల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. గురువు అనేవాడు మనల్ని ముందుకు నడిపించేవాడు.
సో ఈ విధంగా నెక్స్ట్ నేను కడపలో చేరడం జరిగింది. ఆ టైంలో మళ్ళీ కల్పనకు అవకాశం లేదు అక్కడ. అదొక గొప్ప ఇది. ఇది అయిపోయినాక మళ్ళీ తర్వాత కడప నుంచి మళ్ళీ విజయవాడ వచ్చాం. విజయవాడలో తనకి మళ్ళీ రూ. 250 వచ్చింది. తర్వాత ఎయిడెడ్ స్కూల్‌లో కూడా వచ్చింది. ఎయిడెడ్ స్కూల్ మళ్ళీ అది పర్మనెంటే. కానీ మళ్ళీ నేను ఏలూరుకి షిఫ్ట్ అవ్వడం అవుతుంది. ఎందుకంటే మెయిన్ నా జాబ్ ఇంపార్టెంట్ గనక అవ్వడం. ఆవిడ కొన్నాళ్ళు అక్కడ చేసి, మళ్ళీ అక్కడ రిజైన్ చేసి ఏలూరులో టోటల్‌గా ఫిక్స్ అయ్యాం. ఏలూరులో ఫిక్స్ అవ్వడంతో ఏలూరు లక్కీగా అప్పటికి తనకు కూడా మంచి జాబ్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇద్దరం కూడా మోస్ట్‌లీ ఎక్కువగా నాకైతే షిఫ్టింగ్ అప్పుడప్పుడా రాజమండ్రి, విజయవాడ మార్పు జరుగుతూ ఉండేది. ఎప్పుడు ప్రమోషన్ అప్పుడు జరుగుతూ ఉండేది. కానీ తనది పర్మనెంట్‌గా కొన్నాళ్ళు స్పెషల్ నైట్ స్కూల్ అనే దాంట్లో కొన్నాళ్ళు చేసింది. 15 సంవత్సరాలు హెచ్ఎంగా. తర్వాత మరి అక్కడ కూడా ఏంటంటే నా మిసెస్‌కి చాలా ఇష్టం అన్నట్టు పిల్లలంటే. ఆహ్, అలాగే తన తన తోటి మాస్టర్‌లందరూ కూడా నాకిప్పటికీ గుర్తున్నారు. ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. మన బర్త్‌డేలు గాని, అయి గాని అయినప్పుడు. మాణిక్యేశ్వరి ముఖ్యంగా అలాగే మా హేమలత గారు హైదరాబాద్‌లో ఉన్నారు. ఎక్కడున్నా కూడా అవి గుర్తుంచుకుంటాం. వీళ్ళందరూ కూడా గ్రేట్ మాస్టర్స్. ఈ సందర్భంలో ఇక్కడ చెప్పక తప్పదు ఇక్కడ. ఎందుకంటే సుబ్బమ్మ దేవీస్ హై స్కూల్ ఏలూరులో. ఆ స్కూల్‌లో 75 సంవత్సరాలు ఉత్సవం చేస్తున్నారు. అంటే దరిదాపు 1947 స్వాతంత్రం వచ్చిన ఇది. అలాగే మన స్వాతంత్రం కూడా 75 సంవత్సరాలు మోడీ గారి ఆధ్వర్యంలో మనందరం కూడా చేసుకున్నాం. గుర్తుండే ఉంటుంది మీకు. అప్పుడు వెళ్తున్నప్పుడు ఎందుకంటే ఈవిడ జాబ్ చేస్తున్నంత సేపు ఆ పిల్లలంటే సొంత పిల్లలాగా క్లాస్ అయిపోయినా కూడా ఇంటికి వస్తుండేవారు. అంటే ప్రేమగా ఎంతగా ఉండేది. ఎప్పుడు నుంచునేదే తప్ప ఎప్పుడు కూర్చునేదే కాదు. అలాగే ఇంకో మాస్టర్‌లు ఎలా ఉన్నారంటే కొంచెం దండిస్తా ఉంటారు. అప్పుడు కూడా కొట్టడాలు అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ 75 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు ఆ ఉత్సవంలో అందరూ ఎలా ఉంటారంటే ఎన్నెన్నో పెద్ద హై ర్యాంకుల్లో ఉన్నవాళ్ళు. పర్సనాలిటీస్ అయితే పెద్ద ఇదిగా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టడం. ఆ పక్కనే నాకు కూడా కొంచెం మరి నేను కూడా నేను కూడా ఆ అనుభూతి పొందాను. గురువు అంటే అదనమాట. ఎప్పుడే పిల్లవాడు చూడండి కొంతమందికి ఇప్పుడు ఈ కలెక్టర్స్ గాని, లేపోతే ఎవరైనా కూడా ఆదిలో ఆళ్ళు నేర్చుకున్న గురువులను మర్చిపోగలదురా? ఎప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ గురువుల్ని ఎ ఎ శ్లాఘిస్తా ఉంటారు. దీన్నే మన సర్వేపల్లి రాధాకృష్ణ అందుకనే సెప్టెంబర్ ఆయన బర్త్‌డే సెప్టెంబర్ 5ని గురు పూజోత్సవం చేస్తా ఉంటాం. అలాగే ఇదంతా కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఏంటంటే భౌతికం. మనం ఏంటంటే భౌతికం అంటే మనం పుడతాం, పెరుగుతాం మరియు ఇయన్నీ చేయడం, సంసారం ఇయన్నీ ఉన్నప్పుడు మనకంటూ ఒక ఆలంబన కావాలి గనక ఈ విధంగా మరి కోర్సులు చేసుకుంటూ ఇది కూడా ఏంటంటే మన తల్లిదండ్రులు మనకు ప్రోత్సాహంతోటి మనం చదివిస్తారు. చదువే ముఖ్యం. మిగతాయన్నీ వేరు. వ్యాపారాలు ఇయన్నీ వాళ్ళు అలా చేస్తా ఉంటారు. కానీ విద్య ఆహ్, ప్రతి వాళ్ళకి కూడా మినిమమ్ నేను వచ్చిన వాళ్ళని ఏం చదువుతున్నా అంటే 10థ్ క్లాస్ అయ్యేది. 10థ్ క్లాస్ అయితే మీకు పూర్తిగా మొత్తం అంతా వచ్చినట్టే. అంచేత ఏది అన్ని సబ్జెక్టులు ఉంటాయి. హిస్టరీ, సైన్స్, వాట్ నాట్, మ్యాథ్స్ అన్నీ ఉంటాయి. అది సరిపోతది యాక్చువల్‌గా నాలెడ్జ్‌కి. కానీ ఇంకా పైకెళ్తున్నామంటే మన మన అవసరాన్ని బట్టి, మన మన కోరికను బట్టి ఎందుకంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి కదా! మనం ఇంకా పెరగాలి కదా! అనే ఉద్దేశంతోటి అప్పటికే మ్యారేజ్‌లవుతాయి. పిల్లలు మళ్ళీ వాళ్ళకి పోషణకి, వాళ్ళ చదువులకి అవసరం కదా! అంచేత ఆ విధంగా చాలామంది పైకి వెళ్తూ ఉంటారు. అలాగే ఆహ్, మగ ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఉద్యోగం మగవాళ్ళే కాదు
దానికి తోడుగా ఈ రోజులో ఎంతో మంది మాతలు ఎంతో మంది సహకరిస్తూ వాళ్ళు కూడా జాబ్స్ ఇస్తారు. మాకు ఇక్కడ ఇమ్మీడియట్ గా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ కేఎన్ఎస్ మనీ అని. వీళ్ళందరూ నాకు అందరూ గురువులే. వాళ్ళు కూడా ఏంటంటే మొట్టమొదట బిఈడీలు చదువుతున్నారు, అన్ని చదువుతున్నారు, ఎంఈడీలు, లెక్చరర్ అవుతున్నారు, ప్రొఫెసర్స్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా గురువులే. అందరూ కూడా భౌతికమైన మనకి విద్య ఇస్తున్న గురువులు. ఇప్పుడు ఇలా వెళ్ళగా మనం కొంతమందికి ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అందులో వస్తున్న వాళ్ళే. ఏమవుతుందంటే ఏంటి లైఫ్ ఇలాగేనా, అసలు ఏంటి, మనం ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాం, తర్వాత ఏం చేయాలి అనే దీంతో ఒక చిన్న ఫ్లాష్ లాగా, ఒక మెరుపులాగా మరి కొంత ఇప్పుడు ఉన్న యూత్లోకే వచ్చింది, యూత్లో వస్తున్నారు అందరూ కూడా. మరి ఎన్నో రకాల నాన్ వెజిటేరియన్ అందరూ, కానీ ఈ ఈ 2 చక్రాలు దాటి ఏది మూలాధారం స్వాధిష్టానం దాటాక ఆ ఆ తామస గుణం, ఆ రజోగుణం దాటాక సత్వగుణంలోకి వచ్చినాక ఆలోచనలు వస్తున్నాయి. అది లక్కీగా ఏంటంటే ఇప్పుడు మన యూత్ మాస్టర్స్ ఉన్నారు, యంగ్ మాస్టర్స్ మనకి లేట్గా వచ్చిన వాళ్ళందరూ లేటెస్ట్ మాస్టర్స్ అండి. ఇందులో మన జూమ్ లో కూడా మంచి మాస్టర్స్ మీరందరూ కూడా యంగ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో జ్ఞానం సంపాదించుకుంటున్నారు. అలాగే ఈ జూమ్ లో మరొకసారి చేసుకోవడానికి కావాలి ఏంటంటే ఎంతో మంది మాస్టర్స్ వాళ్ళ జ్ఞానాన్ని ఇక్కడికి అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చెప్పాలంటే మనకి గురువులే. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నదన్నీ కూడా వాళ్ళ అనుభవపూర్వకంగా మనం చెప్పడము, అది మనం ఆచరించవలసింది మనమే. అంచేత నిరంతరము సార్ చెప్తా ఉంటారు, నిరంతరము నువ్వు నిత్య విద్యార్థి అంటాడు. నీకు ఎప్పుడు తెలుసుకుంటానే ఉండాలి. వినదగు ఎవరు చెప్పినా అనే వేమన కూడా అన్నాడు. ఎప్పుడు కూడా వినడం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మన పత్రిజీతో మనకి అనుబంధంతో మనం ఎన్నో నేర్చుకున్నాం, మనం చెప్పుకున్నాం. అంచేత మన పాత మిత్రులు కాకుండా మనకు గురువులు కాకుండా ఆత్మ విద్య నేర్పుతున్న గురువులు, ఇది ఆధ్యాత్మిక గురువులు అన్న. ఈ ఆధ్యాత్మిక గురువుల్లో నేను కొంచెం ఫాస్ట్గా చెప్తానికి అవదు. ఎట్లా అంటే మాకు మరి అందరిలాగా అంటే చాలా మంది లాగా మరి అన్నీ అయిపోయినాయి, జాబులు చేస్తున్నాం, ఏదో పదవులు వచ్చినాయి. పదవులు అంటే ఆ పదవులు కాదు, దీంట్లో అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ దాకా వెళ్ళాను నేను. ఇది కాదు, చాలా మంది ఇంకా 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 జాయింట్ డైరెక్టర్ అలా అలా అంటే జాబుల్లో. అలాగే వేరే వేరే రంగాల్లో కూడా ఎదుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా భౌతికం. కానీ ఎప్పటికైనా ఏదైనా వచ్చినట్టే నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అంటే హెడ్ ఆఫ్ ది ఆఫీసే, డిస్ట్రిక్ట్ హెడ్. ఇది ఏలూరు మాది హెడ్ క్వార్టర్. ఏలూరులో మేము 28 years ఉన్నాం. బట్ ఫర్ ఆవిడ జాబ్ అయితే నా జాబ్ అయితే, నా జాబ్లో చిన్న షిఫ్ట్లు ఉన్నా కూడా వెళ్తూ వస్తుండేవాడిని. అది కూడా చాలా తక్కువే. ఒకసారి 10 months, ఒకసారి 7 months. రాజమండ్రిలో వచ్చాను, తర్వాత విజయవాడ కూడా 7 నెలలే. ఆ తర్వాత నేను చెప్పాలంటే నేను చాలా లక్కీ ఫెలోని. మనకి ఏది ఎంతితే దాన్ని మన అదృష్టం అనుకోవాలి. ఎలా ఉంటే అలాగా ఉండడం అనేది సిద్ధ సమాజ యోగాలో మేము బాగా నేర్చుకున్నాం. ఈ విధంగా ఏంటంటే ఈ మొట్టమొదటి ఏం చేసాము అంటే అక్కడ కాలేజీ గ్రౌండ్ ఉండేదండి. వాకింగ్ అంటే అంత ముందు అవకాశం లేనిది ఈ ఈ అసిస్టెంట్ డైరెక్టర్ అయినాక నాకు ఎప్పుడు కూడా పొద్దురే 5ంటికి లేవడం అలవాటు. నాది జియాలజీ, ఎక్కువగా వాకింగ్ అంటే నాకు చాలా ఎన్నో ట్రెక్కింగ్లు, ఎన్నో హిమాలయాస్ అన్ని కూడా చేసాము. అది తర్వాత నెక్స్ట్ ఫాలో చేస్తాము. ఇప్పుడు అక్కడ కాలేజీ గ్రౌండ్ లో ఒక సత్సంగం ఎంత గొప్పగా ఉండేదో. నడుస్తుండేవాళ్ళం, జాగింగ్ చేస్తుండేవాళ్ళం. అది శారీరకానికి అప్పుడే ఎంటర్ అయ్యాం. ఎక్కడ యోగా నుంచి. యోగా అంటే అందరికీ అర్థమైంది ఓన్లీ బాడీకి సంబంధించింది.
అది హఠయోగం అంటారండి. యోగా అనగానే యోగా అంటే కలియక. ఏది బాడీ మైండే కాదు, బాడీ మైండ్ కలియని యోగా అంటాము. కలియక ఏదైనా కూడా. అలాగే ఆత్మ, పరమాత్మ అనేది ఆధ్యాత్మికంగా యోగా. సో, యోగా అనేది అంత సింపుల్ వర్డ్ అర్థం చేసుకోవాలంటే చాలా ఉంది. కానీ ఇక్కడ సింపుల్‌గా ఎక్సర్సైజ్ చేయడం, ప్రాణాయామం చేయడం ఇయన్నీ అనుకుంటాం. అక్కడే మాకు ధ్యాన పరిచయం ఏర్పడింది. ఒక సాయిబాబా టెంపుల్‌లో ఆ గురువు గారిని కూడా మర్చిపోయాం. ఆయన కూడా లెక్చరరే కానీ ఇక్కడ మాకు ధ్యానం నేర్పినాయన. అది అట్లా అప్పుడు గూడా ఇదేనండి. ఏదైనా ఇదే స్ట్రెస్ మీదే. స్ట్రెస్ మీద తర్వాత ప్రాణాయామం చెప్పించేవారు. ప్రాణాయామం వల్ల మనకు ఆక్సిజన్ బాగా అందుద్ది. ఆ తర్వాత ఇలా ధ్యానం చేయడం వల్ల చాలా ఆహ్, అప్పుడు మొదలైందండి ఏలూరులోనే. అప్పుడు అప్పుడు మేము నేర్చుకుందేదో అందరికీ నేర్పాలి అనే బీజం అక్కడ పుట్టింది. అప్పుడే టీఎం మెడిటేషన్ ఎంటర్ అయ్యాం. అక్కడ ఏలూరులో మా మా పాదర్శి వాళ్ళు ఇంకా మిత్రులున్నారు. ఏ గురువు వచ్చినా సరే ఆహ్వానిస్తారు. సచ్చిదానంద స్వామి వచ్చారు. జీయస్వామి వచ్చారు. జీయస్వామి ఇప్పుడున్న జీయస్వామి చాలా చిన్న 20 ఇయర్స్ అప్పటి నుంచి ఆహ్, ఆయన ఎదిగారు. ఆయన అలాగే ఆహ్, ఆహ్, సోమనాథ మహర్షి ఇలాగా ఎంతోమంది గురువులు రావడం, వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకోవడం. ఈ ఈ ధ్యానం అనేది అక్కడ మొదలైంది. మొదలైనాక తర్వాత మాకు అక్కడ ఏమనిపించిందంటే, మేమేవైతే పొందామో అది అందరికీ నేర్పాలి అనే దీంట్లో ఈ బాడీకి సంబంధించిన ఎక్సర్సైజెస్, ఆసనాలు, ప్రాణాయామం అండ్ ధ్యానం. ఇయి పట్టుకున్నామండి. పట్టుకున్నాం. అప్పుడు ఏమైందంటే ఫస్ట్‌ని ఇక్కడ ఆధ్యాత్మిక రంగంలోకి ఎప్పుడొచ్చానని చెప్తున్నా అప్పుడు 1990 మన గురుగారు గూడా దరిదాపు అప్పటి నుంచే విపశ్యనా మెడిటేషన్. ఇయన్నీ కూడా కొంచెం తక్కువలో చెప్తాను. విపశ్యన అంటే పశ్చన అంటే 2 కళ్ళతో చూసేది. మనం భౌతికంగా ఎదురుగుండా ఏదైతే చూస్తున్నామో దాన్ని పశ్చన అంటారు. ఇయన్నీ కూడా మన మరి పితామహ నుంచే నేను ఎక్కువ నేర్చుకున్నాను. ఇంకా అక్కడ దాకా రాలేదు. కానీ పశ్చన అంటే ఎదురుగుండా చూసేది. విపశ్యన అంటే విశేషంగా చూడటం. అది మీకు 11 డేస్ కోర్స్ ఇది. కంప్లీట్ మౌనం. నోబుల్ సైలెన్స్ అంటారు. నిశ్శబ్దం. అంటే ఇంకా ఎటువంటి కూడా ఎదురుగుండా కానీ, మానసికంగా గానీ అంత నిశ్శబ్దం. ఆ విపశ్యన కోర్సు వండర్‌ఫుల్‌గా ఉంటుందండి. పొద్దుట 4:30 నుంచి 6:30కి 6:30 దాకా 2 గంటల మెడిటేషను. తర్వాత 8-11 మళ్ళీ 3 గంటలు చూడండి. ఫస్ట్ 2 అవర్స్, తర్వాత 8-11 3 అవర్స్, తర్వాత 1-5 4 అవర్స్, 2-3-4 తర్వాత మళ్ళీ 1 అవర్ మెడిటేషన్ ఉంటుంది. ఆఖరిలో చివరిలో హాఫ్ అన్ అవర్. టోటల్‌గా చూస్తే 10:30 గంటలు మెడిటేషన్. నాకు ఇదే అనిపించిందనమాట. మన ఈ జూమ్ సెక్షన్ మహిళా చైతన్యంలో ఎక్కడైనా వర్క్‌షాప్ పెట్టినప్పుడు 10:30 గంటలు. నేను కూడా మొన్న నేను కూడా ప్రతిదీ అనుభవించాలండి. అందుకనే మనము మానస సరోవరంలో జరిగిన 3 రోజుల క్లాస్‌కి అటెండ్ అవ్వడము. అలాగే నేను కూడా చాలా మందికి ఉపయోగపడడం జరిగింది. నేను ఎంతో ఉపయోగపడ్డాను. అందరి దాన్ని నేను ఉపయోగపడ్డాను. ఈ కోర్స్ వల్ల వర్క్‌షాప్. సో, ఈ విధంగా విపశ్యనా మెడిటేషను 2000 1900 ఆహ్, 1900లే ఇప్పుడంతా 20 కదా! 90 నుంచి 2000 వరకు 4 సార్లెళ్ళాం. అక్కడ ఇదివరకు ఓన్లీ ఇండియాలో మొత్తం 3, 4 మాత్రమే ఉండేవి. ఇప్పుడు చాలా ఉన్నాయనుకోండి. ఆ కోర్సు నేను హైదరాబాద్ ప్రత్యేకించి హైదరాబాద్ ఎళ్ళేవాళ్ళం. దానికేంటంటే ఎక్కడా కూడా శబ్దం ఉండదు. ఎక్కడో ఫారెస్ట్ మధ్యలో ఉంటుందన్నమాట. అంత నిశ్శబ్దం అనమాట. ఆ వాతావరణం కనిపిస్తారు. మన సార్ కూడా పితామహ పత్రిజీ కూడా వెళ్ళారు.
వెళ్ళారు కానీ ఉండలేక గోడ దూకి వచ్చేసారని జోక్గా చెప్తా ఉంటారు. అది చాలా మంది టెన్షన్ తోటి దీంతో ఈ ఇప్పుడంటే ఐటీ ఎక్కువ ఉంది కానీ అప్పుడు మెడిసిన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎంటర్ అవుతుండేవారు కానీ ఉండలేకపోయారు. అంటే మౌనము అనేది ఎంత గొప్ప ఇదో మనకు తెలుసు. మొట్టమొదట 3 రోజులు మౌనము, మన తటవర్తి వీర్రావు గారు 5 రోజులు మౌనం, అదని నైట్ అయినా ఆ మౌనంలో ఎంత ఇది ఉంటుందో అన్నది అందులో వెళ్ళే వాళ్ళకే తెలుసు. ఆ గురువు అటువంటి మౌనం అక్కడ మరి ఆ ఏజ్ లో ఉండలేక పారిపోతూ ఉంటారు. ఎక్కడ అలా ఆ 10 రోజులు కూడా ఏ ఏ నాలెడ్జ్, అవుట్ సైడ్ నాలెడ్జ్ లోనికి రావడానికి అవకాశం లేదు. పేపర్లు కానీ అది కానీ పెన్ కానీ నథింగ్ ఏమి ఉండదు అనమాట. ఓన్లీ మీరు అంతరంగంగా మీ ధ్యానమే మెయిన్ అక్కడ. అలాగే 10:30 గంటలు అయిపోయినాక ఆఖరిలో డిస్కోర్స్ ఉంటుందండి, 1.5 hour. అద్భుతం అనమాట నిజంగా. మేము ఉండబట్టలేక తర్వాత ఎన్నో చేసి మనం పిఎస్ఎస్ లో సెటిల్ అయ్యి కూడా మేము వైటి ప్రసాద్ గారు ఫ్యామిలీ వాళ్ళిద్దరు మేమిద్దరం కనిగట్టుకుని ట్రైన్లో వెళ్ళి బస్సులో వెళ్ళి దమ్మ నాగార్జున, దమ్మ అంటే ధర్మం అనమాట. అది గోయింకాజీతో స్టార్ట్ చేసింది. దానికి వేరే కథ ఉంది కానీ సరిపోదు ఇక్కడ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత అడగచ్చు. సో దమ్మ నాగార్జున 11 రోజులు వెళ్ళాము. అక్కడ కూడా ఎన్నో అనుభవాలు. ఎవ్వరు మాట్లాడడం లేదు, మాట్లాడవలసిన అవసరమే లేదు అనే సంగతి అక్కడ. మాట్లాడడం దేనికి కావాలి? మీకు ఆహారం కావాలి, లేకపోతే ఇంకోటి ఉండి కావాలి. అన్నీ కూడా ఎదురుగుండా ఉన్నప్పుడు మీరు మాట్లాడాల్సిన పనే ఉంది. మీ ఏ ఆహారం కావాలంటే ఆహారం, ఆ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మరొకటి కానీ అన్నీ అక్కడే ఉంటాయి. ప్లేట్లు ఉంటాయి, అన్నీ ఎవ్రీథింగ్ అక్కడే ఉన్నప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అక్కడికి వెళ్ళే మార్గం కూడా ఒక ఫర్లాంగ్ 200 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఏంటంటే మౌనంగానే ఆ పాత్ అలా చూసుకుంటూ మనం నడవాలంటే ఎక్కడో దూరంగా చూడక్కర్లేదు. ఒక 10 అడుగులు మనకు ముందుగా ఉంటే చాలు కదా. అదే అప్పుడే లక్ష్మణ స్వామి సీతమ్మని పాదాలే చూసేవాడట. ఎన్ని మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మనకి గురువుల కింద లెక్క, ఆధ్యాత్మిక గురువులు. సో అందులో అసిస్టెంట్ టీచర్ అని ఉంటారు. మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు, అప్పుడు మాత్రం అవుతుంది. మన మౌనధ్యానంలో కూడా మాస్టర్ పిలిచినప్పుడు అడిగినప్పుడు అప్పుడు మాత్రం లిప్ ఓపెన్ చేయొచ్చు. లేకపోతే మీకు ప్రత్యేకంగా ఏమైనా అనుమానాలు ఉంటే వేరే టైం ఉంటుంది, ఆ మాస్టర్ ఆ టీచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నివృత్తి చేసుకోవచ్చు. ఈ విధంగా విపశ్యనా మెడిటేషన్ ఇప్పటిదాకా ఎవరు డెఫినెట్ గా ఆ మౌనం అంటే ఏంటో తెలుసుకోవాలంటే అందరూ కూడా ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే, దాన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ ఏంటంటే కుండలిని యోగా. కుండలిని యోగా నిన్న ఎవరో అడిగారు కుండలిని గురించి చెప్పండి. మేము 2 ఏళ్ళు మేము జాబ్ చేస్తూనే ఆవిడ టీచింగ్, నేను ఇది చేస్తూనే ఆ కోర్సులు శనివారం ఆదివారం ఏలూరులోను, అవసరమైనప్పుడు విజయవాడలోను ఆ చెప్తున్న మాస్టర్ కూడా జాబ్ చేస్తుండేవారు కోఆపరేటివ్ బ్యాంక్ లో ఎక్కడ. సో ఆ గురువుని మర్చిపోలేము. నేను ఇంకా 2 ఏళ్ళు అప్పుడప్పుడు కోర్సులు చేసుకుంటూ చెన్నైలో వేదాద్రి మహర్షి దీనికి ఆర్జన్ వాళ్ళ స్లోగన్ ఏంటంటే సుఖ్నో భవంతు. మనం చాలా మంది ఫోన్ ఎత్తగానే ఏమంటాం, హలో అంటాం. మా సర్కిల్ అంతా కూడా విజయవాడ కాదు ఏలూరులో అంతా జై గురుదేవ్ అంటాం. జయ గురుదేవ్ అనేది చాలా మంది మన జగద్గురు కానీ ఇంకా రవిశంకర్ ఎవరన్నా కూడా జయ గురుదేవ్ అని మనం విష్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇది మన స్కై మెడిటేషన్ సింప్లిఫైడ్ కుండలిని యోగా. ఒక 20 నిమిషాలు మాత్రం బాడీకి సంబంధించిన ఎక్సర్సైజ్లు అయి ఉంటాయి. ఆ తర్వాత అంతా మెడిటేషనే. ఎన్ని రకాల మెడిటేషన్ ఉన్నాయంటే అది మరి నాకు ప్రత్యేకించి వేరే చెప్తే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్లానెట్ తో మెడిటేషన్, నవగ్రహాలతో మెడిటేషన్ ఉంది. మనం పూర్ణం ధ్యానం చేస్తుంటాం. పూర్ణం ధ్యానం చేస్తున్నాం కానీ
మన ఆ పూర్ణ చంద్రుడు, ఆ చంద్రుడి యొక్క డైమెన్షన్స్ అన్నీ మనం ఆకలం చేసుకోవాలి. సూర్యుని చూస్తున్నాం అంటే సూర్యుడి యొక్క అన్ని డైమెన్షన్స్, ఎవ్రీథింగ్, ఆయన యొక్క అన్ని కూడా గుర్తుంచుకుంటూ మెడిటేషన్ ఇవన్నీ. ఈ విధంగా ఎన్నో దీపం మెడిటేషన్, ఇది అటువంటి ఎన్నో మెడిటేషన్లు ఉన్నాయి అందులో. అలా తుర్యాతీతం ఉంది. అది 10 నిమిషాల్లో మనం ఏదైతే కాస్మిక్ ఎనర్జీ మనం పొందుతున్నాం ఇందులో మన మెడిటేషన్ లో, అది నేను అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటా. 10 నిమిషాలు చాలు. ఎంతో గొప్ప ఇది తుర్యాతీతం. అంటే మన బాడీ ఎక్స్టెన్షన్ ఎంతవరకు యూనివర్స్ అంతా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత యూనివర్స్కి వెళ్ళి మళ్ళీ మన కింద ఈ చక్రాలని దాటుకుంటూ సహస్రారం వచ్చు. సహస్రారం పైన ద్వాదశ మూన్ని, తర్వాత సూర్యుడిని చూసుకుంటూ ఇంకా పైకి వెళ్తేటప్పటికి అక్కడ శక్తి స్థలం అన్నది అక్కడ ఏమీ లేదు, ఓన్లీ ఎనర్జీ. ఆ ఎనర్జీని కూడా దాటింది ఏదైతే శూన్యం, అదే శివస్కల్ అంటారు. ఆ పైకి వెళ్ళేసరికి శూన్యం అయినప్పుడు మీకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావడం. దీనికన్నా గురువు చెప్తా ఉంటాడు. ఆ విధంగా మెడిటేషన్ చక్రాలంతా మెడిటేట్ చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తూ మొత్తం అందరూ చేస్తూ అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా, అక్కడ ఉండే అటెండ్ అయిన వాళ్ళందరినీ కూడా సుగుణోభవంతో దీవించుకుంటూ అలా జరుగుతుంది. సో గొప్ప ఏది స్కై మెడిటేషన్, సింప్లిఫైడ్ కుండలిని యోగా, వేదాద్రి మహర్షి. ఇప్పుడు మరి భౌతికంగా వారు లేరు, కానీ వారు నా మనసులో ఉన్నారు. మా ఇద్దరిది కూడా కుండలిని అనేది కూడా అక్కడే బాగా నేర్చుకున్నాము. నేను కుండలిని మాస్టర్ అని చెప్తా ఉంటది ఈవిడే. సో ఈ విధంగా అదే క్లాసుల్లో కూడా అందరికీ కూడా బీయింగ్ సైన్స్ టీచర్ ఒక చార్ట్ తీసుకెళ్ళి పల్లెటూరులో నాటిలో కూడా ఈ మన శరీర భాగాలు, చక్రాలు అన్ని చెప్తూ ఒక్కో చక్రం దగ్గర మెడిటేషన్ చేపిస్తూ ఉండడం వల్ల ఆ విధంగా కుండలిని మాస్టర్ గా పేరు పొందింది. ఓకే, నెక్స్ట్. తర్వాత సిద్ధ సమాధి యోగా, మధ్యలో మనోయోగ సాధన. సోమనాథ మహర్షి తక్కువ టైమే అయినా కూడా ఆయన నుంచి వేరే ప్రాణాయామంలో మొత్తం ప్రాణం శ్వాస తీసుకుని బిగించడం అంతర్కుంభకం అంటారు. వదిలేసిన దాన్ని బాహిర్కుంభకం అంటారు. బాహిర్కుంభకం ఎంతసేపు ఉండగలుగుతారు? మన శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం, కానీ మీరు ఒకసారి శ్వాస తీసుకుని ఎంతవరకు తీసుకోగలుగుతారు? తీసుకున్నాక ఎంతసేపు మళ్ళీ వదలకుండా అంతర్కుంభకం ఉండగలుగుతారు? కౌంట్ చేసుకోండి. ప్రతి కణ గిరగిరలు అడిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు విజయవాడ వెళ్ళినప్పుడు తిరిగి ట్రైన్లో సింగిల్ బాగుండేది, ఖాళీగా ఉండేది. దారెమ్మట కూడా ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. మరి మామూలుగా అయితే మీరు 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాల కన్నా చాలా కష్టంగా ఉంటుంది. అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ అన్నట్టు. ఆ 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు, 60 మినిట్స్ కుంభకం వదిలేసి ఉండడం, లోన్ తీసుకుని బాహిర్కుంభకం చాలా గ్రేట్. మీరైనా ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడు నా దగ్గరికి వస్తే నేను కూడా ప్రాక్టీస్ చేపిస్తాను. సో ఈ విధంగా చేయడం వల్ల మన కణాలన్నీ కూడా నేను చెప్పుకున్నాం కదా, మన శరీరంలో నాట్ లెస్ దెన్ 100 ట్రిలియన్స్ ఆఫ్ లివింగ్ సెల్స్ అయ్యండి. ప్రతి సెల్ కూడా ఎనర్జీ, ప్రతి సెల్ కూడా నిరంతరం సృష్టి స్థితి లయలో, అంటే సృష్టించబడుతుంది, లయం ఉంటుంది, స్థితిలో ఉంటుంది, లయం. తుది శ్వాస ఈ మధ్యలోనే మనం ఎన్ని పాత్రలు పోషిస్తున్నాము. ఇప్పుడు కూడా మనం ఏం పాత్ర పోషిస్తున్నాం అంటే గ్రేట్ మాస్టర్స్ పాత్ర పోషిస్తున్నాం. పిరమిడ్ మాస్టర్స్ అన్నారు మన స్వామి. సో ఈ విధంగా సిద్ధ సమాధి యోగా. నెక్స్ట్ సిద్ధ సమాధి యోగా 1994లో స్టార్ట్ అయింది. ఆ గురువు అది ఇప్పటికీ నేను చెప్పాలంటే ప్రతి వాళ్ళు కూడా సిద్ధ సమాధి యోగా ఆ పేర్లోనే చూడండి, ప్రతి ఒక్కటి మనం సిద్ధం కావాలి. ఎటువంటి స్థితి వచ్చినా సరే ఓకేనెస్ గా ఉండాలి. అది మరి ఒకసారి కోర్స్ చేసుకుని ప్రాక్టికల్ గా
ఉండదగ్గ చక్కని కోర్స్ అన్నమాట. అందులో అన్నీ ఉంటాయి. బాడీకి సంబంధించినవి ఉంటాయి. తర్వాత సో మెడిటేషన్ ఎక్కువ ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒక తర్వాత రా ఫుడ్ ఒకటి. రా ఫుడ్ ఉడికిన పదార్థాల కన్నా రా ఫుడ్ బాగా దాన్ని క్లీన్ చేసుకుని అన్నీ చేసుకుని అది తీసుకుంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు. ఉడికిపెట్టిన వల్ల సగం పోతుంది. వేపుడు వల్ల ఈ ఆయిల్ అది యాక్చువల్గా మనం తీసుకునే ఆహారం ఏంటో మనం పూర్తిగా అవగాహన చేసుకుని తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అందరూ కూడా ఆరోగ్య సూత్రాలు చాలా మంది యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి. చాలా అవసరం అవుతుంది ఇప్పుడు. మన ఏజ్ పెరిగే కొద్దీ మన చూడండి చాలా అవసరం. సో ఈ విధంగా సిద్ధ సమాజ్ యోగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ఏలూరుని తీసుకుంటున్నాను, విజయవాడని తీసుకుంటున్నాను. అలాగే మిగతా వాటిలో కూడా ఉండొచ్చు. ఎలాగంటే ఈవెన్ అమెరికాలో కూడా అది డౌన్ టౌన్ అంటారు. అక్కడ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, టౌన్షిప్ అనమాట అది. అలాగే ఉండేదేమో రెసిడెన్స్ దూరంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏలూరు విజయవాడ దాదాపు అలాగే ఉంటుంది. వన్ టౌన్ అనేటప్పటికంతా బిజినెస్ అంతా ఎక్కువగా అలా ఎక్కువ బిజినెస్ ఉంటుంది. దానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. అలాగే టూ టౌన్ అంటే చాలా టౌన్ ఉండొచ్చు, చాలా కాలనీలు ఉండొచ్చు, స్కాటర్ అయిపోయి చాలా చాలా ఉండొచ్చు. అవన్నీ ప్రశాంతంగా వేరువేరుగా ఉంటాయి. రెండోది టూ టౌన్ అనేటప్పటికి అక్కడ అంతా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉంటారు. ఈ కలెక్టరేట్లు అవి అన్నీ కూడా ఉంటాయి. అంటే నేను ఏలూరులో దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా. అలాగే డాక్టర్స్, అడ్వకేట్స్, వాట్ నాట్ అందరూ కూడా అక్కడ ఉంటారు. ఈ సిద్ధ సమాజ్ యోగా అనేది అందరినీ కలిపిన గ్రేట్ ఇది. ఆ సిద్ధ సమాజ్ యోగలో ఉన్న నా తోటి శిష్యులు ఇప్పటికీ నాకు ఇప్పుడు కూడా దీనిలో జూమ్ లో కూడా తీసుకొచ్చాను. ఏలూరులో శాస్త్రిగిరి గారి అని, ఇప్పుడు మన 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 శాస్త్రిగిరి గారు ఉన్నారు కూడా కదా మన ట్రస్ట్ లో. అందరూ కూడా ఎంత ఎంత ఇదిగా ఉంటుందో అనమాట ఏలూరు. నాకు ఎప్పటికీ నేను అక్కడ ఊరు 2024లో 2025లో వదిలేసినా కూడా ప్రతి ఫంక్షన్కి కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఫోన్ ఎత్తంగానే జయ గురుదేవ్ అంటారు. ఈ సిద్ధ సమాజ్ యోగా రిషి ప్రభాకర్జీతో ఆయన 15 సంవత్సరాలు ఏరోనాటికల్ ఇంజనీర్ చేసి నా కెనడాలోనే అమెరికాలోనూ ఉంటూ కాదు నేను నా కంట్రీకి నేను ఇది కావాలి అని చెప్పి రావడం, ఆ విధంగా మనకి రావడము, కోర్సు చక్కని కోర్సు సిద్ధ సమాజ్ యోగా చేయడము రిషి ప్రభాకర్జీ ఆ గురువు గారికి, ఆ ఆధ్యాత్మిక గురువు గారికి నేను మర్చిపోలేను. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్వి అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం రంగంలో దిగుతున్నాం. 2005 సంవత్సరం. మనం ఇలాగే ఉండకూడదు. భిక్షమయ్య గురుజీ 2000 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు మరి ఆ గురువు గారిని అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎంతో సన్నిహితంగా, మిగతా వాళ్ళు వేరే దూరంగా ఉన్నా కూడా భిక్షమయ్య గురుజీ నిరంతరం ఎప్పటికీ గుర్తున్నారు. మన భిక్షమయ్య గురుజీ MMY అన్నారు, మెడిటేషన్ త్రూ మెడికేషన్ త్రూ మెడిటేషన్. చూడండి, ఆయన మెడిటేషన్ ఇస్తారు, కానీ అది ధ్యానం ద్వారా మనం తీసుకుంటే దానికి ఎన్నో అనుభవాలు. మన రవిశాస్త్రి కూడా ఆయన శిష్యుడే. ఎంత ఎదిగాడో చూసారా. ఇప్పుడు శ్వాస మీద ఒక పుస్తకమే రాశారు. తర్వాత మరి భిక్షమయ్య గురుజీ మన TMCలో మరి నాకు తెలిసి దాదాపు 25 ఎపిసోడ్స్ పైన ఇచ్చారు. ఎంత జ్ఞానం పూర్తిగా అవగాహన కావాలంటే ఆయన ఎపిసోడ్స్ కానీ యూట్యూబ్లో ఆయన పెట్టుకుని కానీ చాలా ఇది. నేను నిన్న సృష్టి రహస్యం అనేది మరి చెప్పాలంటే ఆ గురువు గారి నుంచే నాకు పట్టింది. ఆయన చెప్పింది ఎంతైనా కూడా నేను మీకు అందించేది చిరు అంతా. సో ఆ విధంగా మరి చూడండి, ఎప్పుడైనా టైం చూసుకుంటే 5 నిమిషాలు ఉంది. మరి నేను ఎక్కడున్నానంటే ఇంకా ఎక్కడ ఉన్నానంటే మరి ఇంకోసారి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మన
పిరమిడ్ మెడిటేషన్ కి ఎలాగ ఎంటర్ అయ్యాం, సార్తో నా పరిచయం ఎక్కడ మొదలైంది, మా గురువు గారితో నా ప్రయాణం ఎలాగ జరిగింది అని చెప్పడానికి మరి ఒకసారి ప్రయత్నం చేస్తాను. మరి ఇంకా చెప్పమంటే నన్ను ఆపమంటారు. అలా కాకుండా నేనే ముందుగా నేను టైం కాన్షియస్, సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సమయ స్ఫూర్తి కూడా చాలా ఇంపార్టెంట్. ఏ క్షణాన్ని ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. సమయ పాలన అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో అయితే ఏంటంటే ఈరోజు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ నేను చాలా మందిని మేలుకొల్పాను అన్నమాట. వీళ్ళందరినీ కూడా మళ్ళీ మీకు ఇస్తాను, మీ గ్రూప్లో చేర్చుకోండి. అవకాశం ఉన్నప్పుడల్లా చూస్తూ ఉంటారు. నేను కూడా దాదాపు సంవత్సరం నుంచి చూస్తున్నాను కాబట్టే నాకు ఈ స్పందన వచ్చింది. కాబట్టే మా లేటెస్ట్ మాస్టర్ నవీన గారు ఎక్కువగా ఈ మధ్యలో చేస్తున్నారు కనుక, ఎవరు సుగుణ గారు, అందరూ ఎంత ఆర్గనైజర్స్ ఎంత బాగా చేస్తున్నారంటే, చేసిన వాళ్ళు ఎలా ఉన్నా దానికి శిష్యుడు చాలా ఇంపార్టెంట్. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మన గురువు అని గురువు మన ఎదురుగా ఉండనవసరం లేదు, మన ఆత్మలో ఉండే చాలు, ఆ గురువుని తలుచుకుంటే చాలు. అందుకే గురు బ్రహ్మ గురువు విష్ణు అని మాత్రం సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. అటువంటి గురువుల్ని, ఏ గురువుల్ని మనకి భూమి మీద పడంగానే పుట్టిన తల్లిని తండ్రిని మొదలుపెట్టి అందరూ ఈ గురువులందరికీ కూడా మనం నిరంతరం గ్రాటిట్యూడ్, కృతజ్ఞతతో ఉండాలి, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అడ్వెంటిస్ట్ స్టడీలో చాలా గురువు ఎలా ఉండాలంటే కొంచెం టఫ్గానే ఉండాలి. దానికి ఎగ్జాంపుల్గా గురు శిష్యులు చెప్పుకోవాలంటే, అసలైన శిష్యుడికి గురువులు టెస్టులు పెడతారు. మీరు చదవండి, చదివి తీరండి. అది దాని ఎంత గురువు కొన్ని శిష్యుని కొన్ని యాక్సెప్ట్ చేయడు, ఎన్నెన్నో చేస్తే దాన్ని తట్టుకోవాలి. ఆ తట్టుకున్నప్పుడు మాత్రమే ఆయన బ్రహ్మజ్ఞానం అందిస్తాడు. ఆ విధంగా గురువు శిష్యుడు ఇప్పుడు మన సార్ నార్పిత తిరిగి ఏం చెప్తారంటే, మనకి చెప్పిన జ్ఞానం అంతా కూడా ఆయన మనకి ఎన్నో దైనందినంగా ఎన్నో వస్తూ ఉంటాయి. యద్భావం తద్వత్ అని, ఇంకా ఇట్లే ప్రతి క్షణం కూడా మనకి ఎన్నో మనకి నేర్పారు. గురువు ఏం కోరుకుంటారంటే, గురువు శిష్యుడిగా ఉండాలని కోరుకోడు, గురువుగానే ఉండాలన్నది. అంచేత మాస్టర్స్ అని చెప్పారు చూడండి, మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ అంటారు. నిజంగా ఆ స్లోగన్ ఈ దునియాలో ఎక్కడా కూడా ఉండదు అనమాట, నాకు తెలిసి. మరి మీకు తెలిస్తే నాకు తెలియదు. సో ఓకే, ఈ విధంగా ఏంటంటే మన గురువు గారి గురించి మరొకసారి మరి చాలా ఉంది. వాటితో 2004లో పరిచయం అవడం, మన ది గ్రేట్ మాస్టర్ మేకా వెంకటేశ్వరరావు అక్కడ ఏలూరులోనే స్టార్ట్ అయింది. ఏలూరులో స్టార్ట్ అయ్యాక మేము అక్కడ ఏమనుకున్నామంటే, మనం ఇలా కాదు, మనకున్న విద్య ఉంటూ వెళ్తూ ఆధ్యాత్మిక సత్యం ఎన్ని 1000 కాపీలన్నా నేను ఇచ్చుంటాను 2004లో. ఇప్పుడు కూడా ఎవరన్నా వస్తున్నా సరే ఆ స్పిరిచువల్ రియాలిటీ అండ్ పవర్ ఆఫ్ మెడిటేషన్ ని హోంవర్క్ అది చదివి అప్పుడు నా దగ్గర రండి అండి. అది చదువు, నా ప్యాంప్లెట్, ఈ రెండు చూస్తేనే చాలు 50% అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళకి చెప్పడం ఈజీ అనమాట. ఎందుకంటే ఈ అందుకనే ఏం చదువుతున్నారంట 10th క్లాస్ అంటే చాలు, అది ఇంకా మోర్ దెన్ ఎనఫ్ అంట. సో ఈ విధంగా గురువుల్ని స్మరించుకుంటూ నిరంతరం మనం కూడా గురువులుగా ఉంటూ, అదే మన పత్రిజ ఆశించినది. ఏ గురువు అయినా ఆశించింది శిష్యుడు గురువుగా ఎదగాలని. ఆ గురువు ఇప్పుడు చూడండి, ఆ చిన్ననాటి ఆ గురువులు వాళ్ళు కలెక్టర్గా వెళ్తున్న కలెక్టర్ని చూస్తుంటే, కలెక్టర్ అనేది ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్ హెడ్, అలా కాకుండా ఎంతో మంది ఎన్నో రంగాల్లో ఎదిగిన వాళ్ళని చూస్తే ఎంత గర్వకారణంగా ఉంటుంది. వాళ్ళు
కుచేలుని చూడండి, మరి అలా ఉన్నా కూడా ఆయన మరి చూడండి. కృష్ణుడిని చూడండి, సందీపుడి నుంచే ప్రతి వాళ్ళకి గురువు కావాలి సందీపుడు. అలాగే మరి శ్రీరాముడు ఏంటి వశిష్ఠుడు. అందే చిన్న ఇట్లనే ఆ మాస్టర్స్, ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సకల విద్యలు నేర్పడం జరిగింది. మన పురాణాల నుంచి ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఇంకాసేపు ఉంటే మరి మీ పిల్లలకి విద్యలు నేర్పడం, క్యారియర్లు పంచుకోవడం ఇవన్నీ ఉంటాయి కనుక మరి నాకు మరీ ఈ అవకాశం ఇచ్చిన మీ ఆర్గనైజర్స్కి, మా శైలజ మేడం, నా స్పిరిచువల్ డాటర్ అందరికీ కూడా, ఇవాంజీ నా ఆప్తమిత్రుడు అందరికీ కూడా ఏం చెప్పాలి, గ్రాటిట్యూడ్, నా కృతజ్ఞతలు మీ అందరికీ. మరి ఇంకొక విషయం ఏంటంటే అవతల స్పెక్టేటర్ లేకపోతే చెప్పేది ఏముండదు. ఆ విధంగా ఏంటంటే మీ అందరికీ కూడా ఈ నా నా నాకు తెలిసిన చిన్న ఇది నా స్వ అనుభవం మీతో పంచుకోవడానికి అవకాశం ఎవరిచ్చారు? మీరే. 50 మంది ఉన్నారో ఎంతమందో అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను